కడప జిల్లాలో వైఎస్ కుటుంబం 50 సంవత్సరాల అరాచక పాలనకి 50 సంవత్సరాల అరాచకత్వానికి హింసకి ప్రజాస్వామ్యాన్ని పాతరేసి ఎవరిని కూడా ఓటు వేయకుండా ప్రతి ఎన్నికల్లో రిగ్గింగ్ చేసుకుని మేము గొప్ప నాయకులు చెప్పుకునే వైఎస్ కుటుంబం, ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యే, సొంత నియోజకవర్గంలో జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో భారీ తేడాతో ఓటమి చెందింది వైసీపీ పార్టీ. అదేవిధంగా ఒంటిమిట్టలో కూడా భారీ మెజార్టీతో గెలవబోతా ఉంది తెలుగుదేశం పార్టీ. ఈ రెండు చోట్ల భారీ విజయాన్ని తెలుగుదేశం పార్టీకి ప్రజలు ఇచ్చారంటే 50 సంవత్సరాల్లో మీరు ప్రజలను ఓటింగ్ రాకుండా ఎంత హింస పెట్టారో, ఎన్ని ఇబ్బందులు పెట్టారో, ఎన్ని అరాచకాలు చేశారో, ఎన్ని అకృత్యాలు చేశారో, ఎన్ని దాడులు చేశారో, ఎన్ని హత్యలు చేశారో, ఎన్ని మానభంగాలు చేశారో, ఎన్ని ఆస్తులు ధ్వంసం చేశారో, ప్రజాస్వామ్యానికి పాతరేశారో ఈ రోజు మనకు అర్థమవుతా ఉంది. అందుకే జగన్మోహన్ రెడ్డి ఏడుపులు బెడవపులు పెట్టి జాతీయ రాజకీయాల్లో ఒక కీలకమైన భూమిక పోషిస్తున్న చంద్రబాబు నాయుడు గారిని వయసు పెట్టి మాట్లాడటం, అదేవిధంగా ఇష్టారాజ్య శాపనార్థాలు పెట్టడం అంటే ఓటమిని ముందుగా అంగీకరించడమే మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. మీ శాపనార్థాలు నిన్ననే ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం మొత్తం దేశం మొత్తం కూడా అర్థం చేసుకుంది. ఒకసారి గుర్తుపెట్టుకో, ఎప్పుడు కూడా ప్రకృతి చాలా గొప్పది. ప్రకృతి నీకు 2024 ఎన్నికల్లోనే గుణపాఠం చెప్పింది. 151 నుంచి 11 స్థానానికి నేను దిగదార్చింది. ఈ ఉప ఎన్నికలు, జడ్పీటీసీ ఉప ఎన్నికలు ప్రజాస్వామ్యానికి ఈ రోజు నిలువుట అర్థం. ఈ రోజు ప్రజలు అర్థం చేసుకున్నారు. నీకు డిపాజిట్లు కూడా రాకుండా ఓడించారంటే భవిష్యత్తులో నీకు రాజకీయ చంద్రబాబు నాయుడు గారు కాదు చివరి ఎన్నికలు, నీకే చివరి ఎన్నికలు అయిపోయినాయి 2024లో. గుర్తుపెట్టుకోవాలి. అందుకే నిన్న కూడా చెప్పాం, ఒళ్ళు దగ్గర పెట్టుకుని 4 అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిదని చెప్పుకోవడానికి ఒకసారి జగన్మోహన్ రెడ్డి హెచ్చరిస్తా ఉన్నాం. ప్రజాస్వామ్యవాదులందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ముఖ్యంగా ఒంటిమిట్ట ఓటర్లకి, పులివెందుల ఓటర్లకి నా కృతజ్ఞతలు. ప్రజాస్వామ్యాన్ని బతికించారు. అక్కడ ఇన్ని సంవత్సరాల దురాఘాతాలకు ఎదురుతిరిగారు. ఇదే రాబోయే ఎన్నికల్లో కూడా మీరు చొరవ చూపించి ప్రజాస్వామ్యాన్ని బతికించాలి ఆ జిల్లాలని చెప్పి కూడా, ముఖ్యంగా పులివెందుల ప్రజాస్వామ్యాన్ని బతికించాలని చెప్పి కూడా నేను ఓటర్ల దేవులందరూ కూడా కోరుకుంటున్నాను.